కాళిదాస్ గారు తాజాగా మనం లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో కూడా చూసాం, నంద్యాలలో ఎన్ఐఏ సోదాలు చేసింది, ఒక నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇలా ఎప్పటికప్పుడు తరచుగా మనం చూస్తూనే ఉన్నాం. అంటే పిఎఫ్ఐ అనేటువంటి సంస్థని 2022లోనే బ్యాన్ చేశారు. బట్ ఇప్పటికీ కూడా దాని యొక్క మూలాలు అక్కడక్కడ కనబడుతూ ఉన్నాయి. ఎలా చూడాలి? ఇంకా ఉనికి అలాగే ఉందా, లేకపోతే రూపాంతరం చెందిందా, తన రూపాన్ని మార్చుకుందా? ఇప్పుడు మేము చదివిన ఇంజనీరింగ్ లో ప్రిన్సిపల్ ఉంది, పాస్కల్ లా. ఒక చోట మనం ప్రెషర్ అప్లై చేస్తే ఇంకొక చోటకి షిఫ్ట్ అవుతుంది. సో ఈ ఉగ్రవాదాలు మనకి ఖలిస్తాన్ మూవ్మెంట్ తో 1980 దశకంలో అంతకు ముందు 2-3 ఏళ్ళు మొదలయ్యి దాన్ని చాలా కష్టపడి ఉక్కుపాదంతో అణిచిన తర్వాత పాకిస్తాన్ పాలకులు కాశ్మీర్లో చారిత్రాత్మక అసంతృప్తి ఏదైతే ఉన్నదో దాన్ని రగిలించడం కోసం 84-85లో కాశ్మీర్లో జిహాదీ ఉగ్రవాదాన్ని పెంచి పోషించారు. సో దాన్ని బాగా ఉక్కుపాదంతో గత 3-4 ఏళ్ల నుంచి 20-30 ఏళ్ల నుంచి నిరంతర యుద్ధం జరుగుతోంది అక్కడ. ఆర్మీ, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, లోకల్ పోలీసులు. అయితే తేడా ఎక్కడొచ్చిందంటే అక్కడ చాలా స్పష్టంగా బార్డర్ నుంచి లోపలికి రావటము, నిఘా పర్యవేక్షణ చాలా తీవ్రంగా ఉండటం వల్ల కేవలము కాశ్మీర్కి మాత్రమే పరిమితం కాకుండా ఇది భారతదేశం అంతా విస్తరించాలి అన్నటువంటి ఒక కుట్ర, నీచపు బుద్ధితో, దూరాలోచనతో మిగతా రాష్ట్రాలకి, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అయితే ఎవరికి అనుమానం రాదు. ఎందుకంటే కంపారిటివ్లీ మనం వాస్తవం మాట్లాడుకుంటే దక్షిణాది ప్రజలు 99% చాలా సాఫ్ట్ గా ఉంటూ ఏదో ఉద్యోగం వాళ్ళు చూసుకుంటూ వాళ్ళ సంసారాలు వాళ్ళు గడుపుకుంటూ బతికేస్తారు అన్న ఒక డిఫరెంట్ సొసైటీ నార్త్ తో పోలిస్తే. అందుకని ఇక్కడ చాలా సేఫ్ గా ఉంటుంది అని ప్లాన్లు చేసి 90s లోనే సిమీని స్టార్ట్ చేశారు, స్టూడెంట్స్ ఫర్ ఇస్లామిక్ మూవ్మెంట్. అసలు స్టూడెంట్స్ కిను ఒక మత మూవ్మెంట్ కి సంబంధం ఏంటండి? చదువుకునేవాళ్ళు చదువుకోవాలి. అది హిందూయిజం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, ఇస్లాం కావచ్చు, మరొకటి కావచ్చు. సో సిమీతో మొదలైనటువంటి ఈ స్ప్రెడ్డింగ్ అనమాట. అంటే వీళ్ళకి ఏంటంటే మీరు అడిగినట్టు పైకి కనపడే ముసుగు తీవ్రవాదం అయితే ఆ తీవ్రవాదం పైన కనపడే ముసుగు వెనకాల వాళ్ళకి ఉండే వ్యూహకర్తలు, సప్లై వాళ్ళు, ఒక ముక్కలో చెప్పాలంటే స్లీపర్ సెల్స్, ఇన్ని రకాలుగా విస్తరించారు. ఇవేమి యాదృచ్ఛికంగా అయినవి కావు, చాలా ప్లాన్డ్ గా 45 ఏళ్ల నుంచి అవుతున్నాయి. ఒక చోట ప్రెషర్ అప్లై చేస్తే ఇంకొక రూపాంతరం చెంది ఈ సినీ నుంచే 2006లో దక్షిణ భారతదేశంలో పిఎఫ్ఐ, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, వీళ్ళు అసలు ఒరిజినల్ గా పురుడు పోసుకుంది నేషన్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఫర్ కేరళ అనే ఒక సంస్థ, ఒక పేరు. ఆ తర్వాత కర్ణాటక ఫారం ఫర్ డిగ్నిటీ అనే పేరుతో ఇంకో సంస్థ, తమిళనాడులో కూడా మత్తాని పరాసే అనే పేరుతో ఇంకొకటి. ఈ మూడు కలగలిపి ఐ థింక్ 2006-7లో బెంగళూరులో పెద్ద ర్యాలీ తీసి వాళ్ళు ఒక సంస్థ కింద, అంటే మేము మైనారిటీ హక్కులను పరిరక్షిస్తాము అక్కడెక్కడైనా సొసైటీలో అన్యాయం జరుగుతుంటే అనే ముసుగులో ఉంటూ, కానీ ఆ తర్వాత వాళ్ళు దేశద్రోహ చర్యలకు పాల్పడుతున్నారు అని చెప్పి కేరళ గవర్నమెంట్ హైకోర్టులో ఉమెన్ చాందీ లాంటి వాళ్ళు స్వయంగా ఎఫిడవిట్ వేయటాలు, ఆ తర్వాత అక్కడ జరిగిన సంఘటనలకి ఎన్ఐఏ రంగంలోకి దిగిన తర్వాత స్పష్టంగా వీళ్ళ మూలాలు, వీళ్ళ ఉద్దేశాలు అంటే రాడికలైజేషన్ చేసి తీవ్రవాదం ఎలాగూ జరుగుతోంది, దానికి కావలసినటువంటి సంఖ్యాపరంగా యువకులని ఇంట్రాక్సినేషన్ చేసి జిహాదీ అంటే ఇస్లాం ప్రమాదంలో ఉన్నది, మనం మైనారిటీలము, మనల్ని అణగదొక్కుతున్నారు, ఈ వాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పొలిటికల్ లీడర్స్ కాకుండా రెచ్చగొడుతున్నారు, ప్రొవోక్ చేస్తున్నారు, వెన్నుదన్నుగా తెర వెనకాల ఉండి నడిపించేటువంటి సైన్యం ఇది అన్నమాట. సో అక్కడ పుట్టి దాన్ని అఫీషియల్ గా బ్యాన్ చేసిన దాని కార్యకలాపాలు చాప కింద నీరులాగా గత 16-17 ఏళ్లుగా నడుస్తూనే ఉన్నాయి. ఎక్కడ యాదృచ్ఛికం కాదండి, అంత కుట్ర. భారతదేశాన్ని ఆల్రెడీ మనము ఇస్లాం మతం కోసం పాకిస్తాన్ని ఇచ్చేసాము, బంగ్లాదేశ్ని ఇచ్చేసాము. ఆ మిగిలి ఉన్నటువంటి భారతదేశాన్ని కూడా మార్చాలి, ఈ మిగిలిన రాడికలైజేషన్ చెయ్యాలి అన్న ఏకైక దుర్బుద్ధితో పనిచేస్తున్నాయి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.
నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.